సౌదీ అరేబియా మనందరికి తెలుసు తన ఎకానమీని 2030 కల్లా డైవర్సిఫై చేయాలని ప్రయత్నం చేస్తుందన్నమాట. అంటే కేవలం ఇంత ముందు వరకు ఆయిల్ బేస్డ్ ఎకానమీ ఉండేది. చమురుతోనే వాళ్ళ ఎకానమీ ఉండేదన్నమాట. ఇప్పుడు 2030 కల్లా రకరకాల సెక్టర్స్‌లో సౌదీ అరేబియా ఎంటర్ అవుతుంది. అదేవిధంగా సౌదీ అరేబియన్ గవర్నమెంటే ఈ మిల్ ఆఫ్ కోలాని ప్రొడ్యూస్ చేయబోతుందంట. ఇది కోకో కోలా, పెప్సీ కోలా వీటన్నిటికి ఎంత టేస్ట్ ఉందో అంతే టేస్ట్‌గా, అంతకంటే రెట్టింపు టేస్ట్‌గా, ముఖ్యంగా స్వచ్ఛంగా తయారు చేసే దిశగా ఆలోచిస్తుందంట. ఈ డేట్స్, ఈ ఖర్జూరాలు ఏవైతే ఉన్నాయో ఇవి సౌదీ అరేబియా దేశం నుంచే వాళ్ళే లోకల్‌గా ప్రొక్యూర్ చేసుకుంటారంట. ఫార్మర్స్ బెనిఫిట్ అవుతది. రూరల్ ఏరియాస్‌కి బెనిఫిట్ అవుద్ది. అంతేకాదు ఫాస్ట్ మూవర్ కన్స్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ కూడా ఇది బెనిఫిట్ అవుద్ది. దాంతో పాటు ట్రాన్స్‌పోర్ట్ ఎమిషన్స్, ఇతర దేశాల నుంచి ఏమైనా కొనుక్కొచ్చుకుంటే దానికి సంబంధించిన ఎమిషన్స్ కావచ్చు, చాలా దూరాల నుంచి కొనుక్కొచ్చుకునే ఎమిషన్స్ కావచ్చు, ఇవన్నీ తగ్గించుకోవచ్చు. దాంతో పాటు వీటన్నిటితో పాటు లోకల్ డ్రింక్ అనే ఒక బ్రాండ్ కూడా దీనికి ఉంటది. మన భారతదేశంలో కూడా చూసుకుంటే మ్యాంగో కావచ్చు, కోకోనట్ కావచ్చు, జాక్ ఫ్రూట్ కావచ్చు, మిల్లెట్ కావచ్చు, వీటితో కూడా చాలా ప్రొడక్ట్స్ బయటకు వస్తున్నాయన్నమాట. ఇవి హైజీన్, హెల్తీ, దాంతో పాటు లోకల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా ఈ కోకో కోలా, పెప్సీ కోలా వీటి కాంపిటీషన్‌కి ఇవి వస్తున్నాయి.